హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈయాన్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. హౌ క్యూట్ అంటూ ఆమె బుగ్గ మీద చేయి వేసి అలాగే అపురూపంగా చూస్తూ అన్నాడు. అతని ప్రేమకి నవ్వుతూ మీరు అని ఏదో అంటుంటే, సారీ మై డియర్ చిట్టి రాక్షసి, నేను నిన్న తాగేసరికి భయపడ్డావా? నేను నిన్ను మోసం చేస్తున్నానుకున్నావా? అదంతా అబద్ధం. నేను నిన్న తాగింది నిజమే, కానీ నాకు అలాంటి అలవాటు లేదు. నా ఫ్రెండ్స్ నాకు బలవంతంగా పట్టించారు. నిజంగా నన్ను నమ్ము అని అతని గొంతు మీద చెయ్యి పెట్టుకొని అంటుంటే అయోమయంగా చూస్తూ ఉంది. ఆమెకంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నాడని. ఏంటలా చూస్తున్నావు? నన్ను ఇంకా నమ్మట్లేదా? సారీ చెబుతున్నాను కదా అని ముద్దుగా చెబుతుంటే అతను ఆ క్షణం ఎంత నచ్చేశాడో ఆమెకి. గబుక్కున హత్తుకుంది అతన్ని. అలా పట్టుకునేసరికి అర్థం కాకుండా అయోమయంగా చూస్తూ ఆమె వీపు చుట్టేసి, ఏమైంది, ఏడుస్తున్నావా అని అడుగుతుంటే సడన్గా తన అమాయకపు పక్షి బ్రెయిన్లో ఏదో చిలిపి ఐడియా తట్టి, అవును ఏడుస్తున్నాను, మీరు ఇలా చేస్తారనుకోలేదు. మీకు డ్రింక్ చేయడం అలవాటుందని నాకు ఎందుకు చెప్పలేదు? ఎంత బాధపడ్డానో తెలుసా? తాగుబోతు వాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారని అంటుంటే ఆమెను దూరం జరిపి, ఏంటి అన్నాడు. ఆమె మాటల్లో బాధ, ఆమె ఫేస్లో నవ్వు చూసి ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటలా నవ్వుతున్నావు అని అయోమయంగా చూస్తుంటే, సారీ అండి, మీరు డ్రింక్ చేశారు, ఆ విషయం నాకు తెలుసు. బయట మీ ఫ్రెండ్స్తో స్టేజ్ మీదే పడుకుండిపోయారని నేనే ఇంట్లోకి తీసుకొచ్చాను. తప్పుగా నేనేం అనుకోలేదు. ఎందుకంటే మీ ఫ్రెండ్స్తో కలిసి చేసుకున్న పార్టీలో ఆ మాత్రం ఉంటుందని నాకు తెలుసు. మీరేం ఫీల్ అవ్వకండి అంటుంటే ఆమెను ఎంత మెచ్చుకోవాలో అతనికి అర్థం కాలేదు. నువ్వు నన్ను ఒక్కదానివి రూమ్కి తీసుకొచ్చావా? అసలు అలా ఎలా తీసుకొచ్చావు బంగారం అని తన బుగ్గ మీద చేయి పెట్టి ప్రేమగా అడుగుతుంటే, మిమ్మల్ని గట్టిగా పట్టుకొని అలా నడిపించుకుంటూ వచ్చాను. మీరు కూడా నాకు సహకరించారులేండి. నేనే మిమ్మల్ని మొత్తం మోయలేదు. నిజమా? ఇదంతా నాకెందుకు గుర్తులేదు? తాగితే అన్నీ మర్చిపోతారంట కదా? అవునేమో. రేయ్, ఎంతసేపురా, త్వరగా రండి అంటున్న శైలజ, అదిగో అత్తయ్య గారు పిలుస్తున్నారు, వెళ్దామా అని ముందుకు కదులుతుంటే ఆమె చేయి పట్టి ఫోర్స్గా మీదకి లాక్కున్నాడు. అంత బలంగా లాగేసరికి డైరెక్ట్గా వచ్చి అతని గుండెలకి తాకింది. అప్పుడప్పుడే వృద్ధి చెందుతున్న యవ్వనపు స్పర్శ అతని గుండెకి తాకనట్లు అనిపించి చిన్నగా నవ్వుకుంటూ అతి దగ్గరలో ఉన్న ఆమె కళ్ళలోకి చూస్తూ ఉంటే కంగారుగా బెదురు చూపులు చూస్తోంది ఎందు. ఈరోజేంటి అని కళ్ళ ఎరిశాడు. అలా అడగగానే ఎందుకో తెలీదు సిగ్గుతో బుగ్గలు వెంటనే ఎర్రబడి టక్కున తల కిందకి దించి, మీకు తెలీదా అనింది. నీ నోటితో వినాలనుంది. మన పే పే పెళ్ళి అనింది. ఆమె తడబాటుకు నవ్వుకున్నాడు. తర్వాత అన్నాడు. తర్వాతేంటి అనింది ఆలోచిస్తున్నట్లు పెదవిపై వేలు పెట్టి. ట్యూబ్లైట్ అని తల మీద మొట్టి, నాకు నీ నుండి ఒకటి కావాలి అన్నాడు. పెళ్లి రోజు గుర్తుగా ఉంటుంది. ఏం కావాలి అని అడిగింది ముద్దుగా చూస్తూ. పిచ్చెక్కిస్తున్నావే రాక్షసి అని గునుక్కుంటూ, అదేంటంటే అని అతని వేలు ఆమె బుగ్గపై రుద్దుతూ మెల్లగా ఆమె కింది పెదవిని లాగుతూ ముద్దు అన్నాడు. గుడ్లు పెద్దవి చేసి, ఏంటి అని అరిచినట్లే అనింది. అవును, ముద్దు కావాలి, ఇవ్వొచ్చుగా అంటుంటే, చాక్లెట్ అడిగినట్లు అడుగుతున్నారేంటి? అవును, చాక్లెట్ అయితే షాప్కి వెళ్ళి కొని తెచ్చుకునేసరికి చాలా టైం పడుతుంది. కానీ ముద్దు ఇక్కడే ఎదురుగా ఉంది, నువ్వు పెడితే క్షణాల్లో పూర్తవుతుంది అంటుంటే నోరు తెరిచింది. ఏంటి, నువ్విస్తావా నేనే తీసుకోనా అంటుంటే, వద్దు వద్దు అని గట్టిగా కళ్ళు మూసుకొని అతని చెయ్యి మెల్లగా తడుముతూ అరచెయ్యి తీసుకొని ముద్దు పెట్టి అక్కడి నుండి పరిగెడుతుంటే ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కొని, మర్యాదగా ప్రాపర్గా ముద్దు పెట్టు, లేకపోతే నేనే పెట్టాల్సి వస్తుంది. ఇక చేసేది లేక అతని కళ్ళలోకి చూడలేక అతని చూపులకి తాళలేక, మీరు కళ్ళు మూసుకోండి అనింది. ఇక సరే అంటూ కళ్ళు మూశాడు. అతని మోముని ఆమె దోసిట్లోకి తీసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టింది. ముద్దు అంటే నిజంగా ముద్దు కాదు, పెదాలు జస్ట్ అలా తాకాయంతే. అమ్మ దొంగ, ఇంత మోసం చేసింది
నీ సంగతి చెబుతాను ఆగవే అనుకుంటూ ఆమె వెనకాలే వెళ్ళిపోయాడు. రేయ్, ఏంట్రా, ఎంతసేపు, ముందు కూర్చో అంటూ అతన్ని ఒకవైపు ఇందుని మరోవైపు కూర్చోబెట్టి 5గురు ముత్తైదువులతో మైలపొలు తీయించారు. చెంపలకి పసుపు రాసి బియ్యంతో దిష్టి తీసి అక్షింతలేసి ఆశీర్వదించారు. అలా ఇద్దరికీ తీసి కొడుకుని స్నానం చేయమని చెప్పి పంపించింది శైలజ. ఇందుతో వెళ్ళి తన ఒంటికి నలుగు పెట్టి తన స్వయంగా స్నానం చేయించింది. ఇక తనని రెడీ చేయడానికి బ్యూటీషియన్ వస్తే పెళ్లి చీర కట్టి పెళ్లి కూతుర్ని అందంగా ముస్తాబు చేసింది. తనతో పాటు ఇంకో 2 బ్యూటీషియన్స్ కూడా వచ్చారు. ఇక ఒకరు మేకప్, మరొకరు శారీ డ్రేపింగ్, ఇంకొకరు తన జడని అలంకరించడానికి వచ్చారు. ఇలా తనని గంటలో రెడీ చేసి గౌరీ పూజ కోసం తీసుకెళ్లారు. అమ్మవారిలా నిండుగా కనిపిస్తున్న తన కోడల్ని చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు చేరాయి శైలజకి. తన అందానికి మాటల్లో వివరించలేనంతగా ఆడతనం ఉట్టిపడుతుంటే కోడల్ని గుండెలకి హత్తుకొని నుదుటిన ముద్దు పెట్టి మెటుకలు విరిచి, ఎంత అందంగా ఉన్నావు తెలుసా, నా దిష్టి తగిలేలా ఉంది, ఇంత మంచి బంగారు బొమ్మని కన్నా ఆ తల్లి ఇప్పుడుంటే ఎంత సంతోషపడిపోయేదో అనుకుంది. తన తల్లుంటే అలాగే చేసేదేమో అనుకుంది ఇందు. ఇక తనని తీసుకొని గౌరీ పూజకి కూర్చోబెట్టి పంతులు గారు మంత్రాలు చదువుతుంటే ఆయన చెప్పినట్లుగా చేస్తోంది. ఇంత అదృష్టం ఎవరికైనా ఉంటుందా? కోడలికి పుట్టింటి వాళ్ళలా అన్నీ తానే అయ్యి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు జరిపించడం. ఇదంతా చేస్తున్న శైలజ ఈ జన్మలో చేసుకున్న, ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో అన్నట్లు భావించింది. ఇక పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చూసుకోవద్దని తను ఇక్కడ పూజ జరిపిస్తుండగానే తన అక్కని అక్కడ చూసుకోమని చెప్పి కొడుకు రూమ్కి వెళ్ళింది శైలజ. గోల్డ్ క్రీమ్ మిక్స్ అయ్యి అక్కడక్కడ స్టోన్ వర్క్తో చాలా గ్రాండ్గా ఉన్న షెర్వాని, మెడలో ముత్యాల హారం, భుజం మీద కండువా, చేతికి వాచ్తో తన కొడుకు రాజకుమారుడిలా కనిపించగానే తన తల్లి మనసు ఆనంద పరవశంతో నిండిపోతే తన బామర్దులతో కలిసి నవ్వుతున్న హేమాంష్ దగ్గరికి వెళ్ళి నాన్న అని ప్రేమగా పిలిచింది. తల్లి పిలుపుకి తల తిప్పి చూసి మామ్ అంటూ దగ్గరికొచ్చాడు. ప్రేమగా కొన్ని క్షణాలు తన కొడుకుని కల్లారా చూసుకొని తన గుండెలకి హత్తుకుంది. తల్లి ప్రేమకి మనసు నిండిపోయింది అతనికి. ఏమైంది మామ్ అన్నాడు. నా కొడుకు నిజంగా రాజకుమారుడిలా ఉన్నాడు అని కళ్ళనీళ్లతో అంటుంటే చిన్నగా నవ్వి, మరి మీ కోడలికి నచ్చుతానంటావా మామ్ అని అల్లరిగా నవ్వుతుంటే, నా కొడుకు అందగాడు, ఎంత పెద్ద అందగత్తనైనా తన అందంతో ఇట్టే పడేయగలడు, నా కోడలు ఎంత చెప్పు అనింది. లేదు మమ్మీ, తనకంటే అందగత్తె ఎవరు ఉండరు, తనని ఎవరితో పోల్చకు మామ్, నాకు నచ్చదు, నా దృష్టిలో తనకంటే అందగత్తెలెవరూ లేరు అంటుంటే కోడలి మీద చూపిస్తున్న ప్రేమకి మరోసారి ఆమె గుండె ఆనంద పరవశంతో నిండిపోయింది. సారీ నాన్న, ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది, ఇంకోసారి అలా అననులే నాన్న, నాకు తెలీదా నా కోడలు కంటే అందగత్తె ఇంకెవరూ లేరని. అంతేలే, కాకి పిల్ల కాకికి ముద్దు. ఇక అప్పుడే రఘురంగారు కూడా రావడంతో తల్లి తండ్రి ఆశీర్వాదం తీసుకున్నాడు. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని ఆశీర్వదించి కొడుకుని అలా చూస్తుంటే ఎంత గర్వంగా అనిపించిందో. అప్పుడే ఇంతలా ఎదిగిపోయాడా అని తండ్రి మనస్సు సంతోషంతో నిండిపోయింది. ఇక ముహూర్తానికి లేట్ అవుతుందని పిలుస్తుంటే, సరేనన్నా పద వెళ్దామంటూ అక్క నుండి కదులుతుంటే, అది ఎక్కడ మామ్ అని సైగ చేశాడు. నువ్వు దాన్ని ఇప్పుడు చూడకూడదురా. అదేంటి, తనని చూడకుండా నేను ఎలా వెళ్ళను? మండపంలో చూస్తావు కదరా, జీలకర్ర బెల్లం పెట్టుకునే వరకు చూసుకోకూడదంట పంతులు గారు చెప్పారు. అటు ఇటు దిక్కులు చూడకుండా పద అంటుంటే కావాలని కళ్ళు గుండ్రంగా తిప్పి చూశాడు. కానీ ఎక్కడ కనిపిస్తుంది, ఇలాంటి తుంటరి పనులు చేస్తాడనే కనిపించకుండా చేసింది శైలజ. ఇక తనని చూడలేదన్న వెలితి అతని మనసులో. ఇక కార్ స్టార్ట్ అవడంతో నేహనిచ్చి మండపానికి పంపించింది శైలజ. ఇక్కడ ఇందు పూజ పూర్తవడంతో దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని శైలజ రఘురంగారి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంది. అందంగా ముస్తాబైన తన కోడల్ని చూసి తలనిమిరి గాడ్ బ్లెస్ యూ తల్లి అని చిన్నగా నవ్వాడు. ఇక పక్కన రాఘవ గారు కనిపిస్తుంటే దగ్గరికెళ్ళి తండ్రిని చూడగానే కళ్ళల్లో ఎందుకో తెలీదు సన్నటి కన్నీటి పొర.
నాన్న అంటూ అతని గుండెలకి కరుచుకుపోయింది. కూతుర్నలా చూస్తాడని అనుకోలేదు. అతను చాలా సంతోషంగా అనిపించి కూతురి వెన్నెనిమిరి, నీ జీవితం బంగారుమయమవుతుంది తల్లి. నీకు ఏం కంగారు పడకు. తల్లిలా చూసుకునే అత్త దొరికింది. అల్లుడు గారు కూడా నిన్ను కళ్ళలో పెట్టి చూసుకుంటారు. ఇంకెందుకు ఏడుస్తున్నావు చెప్పు అంటూ కూతురికి ఓదార్పునిచ్చి ముహూర్తానికి లేట్ అవుతుంటే తనని తీసుకొని బయలుదేరారు. పక్కనే ఉన్న శాంతం ఇందుని చూసి, ఎంతసేపు నవ్వుకుంటారో నవ్వుకోండి, దీని జీవితం ఎవరు ఊహించని విధంగా మారుతుంది అని రాక్షసంగా నవ్వుకొని వాళ్లతో పాటు కదిలింది. ఇక అందరూ మండపానికి చేరుకున్నారు. ఆ సిటీలో అదే పెద్ద మండపం. చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేదు, అంత అందంగా ఉంది. రంగురంగుల పూలతో, మామిడి తోరణాలతో అలంకరించిన పెళ్లి మండపం కలకలలాడుతోంది. పూల పరిమళాలు చుట్టూ వెదజల్లుతుండగా పంతులుగారి వేద మంత్రోచ్చారణలు ఆ ప్రాంగణమంతా పవిత్రతను వెదజల్లుతున్నాయి. రంగురంగుల వెలుగుల కాంతులతో మండపం మరింత శోభాయమానంగా కనిపిస్తోంది. ఒకవైపు బాజా భజంత్రీల మంగళ వాయిద్యాలు గంభీరంగా మారుమ్రోగుతుండగా మరోవైపు బంధుమిత్రుల సందడి ఆ ప్రాంగణాన్ని ఉత్సాహంతో నింపుతోంది. వధూవరుల కోసం ప్రత్యేకంగా అలంకరించిన వేదిక రాజసాన్ని వెదజల్లుతుండగా ఆ పెళ్లి మండపం చూసిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ పండుగ వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఆకాశమంతా పందిరి, భూదేవంతా పీట అంటారుగా, అలా ఉంది అక్కడ వాతావరణం. ఇక పంతులు గారు అబ్బాయిని పందిట్లోకి తీసుకురమ్మనడంతో, నాన్న, పంతులు గారు పిలుస్తున్నారు, పద అంటూ వచ్చాడు రఘురాంగారు. ఇక ఫోటోగ్రాఫర్ అతని రూమ్ నుండి అడుగు బయట పెట్టినప్పటి నుండి ఫోటో షూట్ చేస్తూ రాజసంగా నడుస్తున్న అతని నడకకు హైలైట్ చేస్తూ ఉండగా సడన్గా గాలిలోకి తేలాడు హేమాంష్. ఏంట్రా అని చుట్టూ చూడగానే అతని మేనమామ కొడుకులు హేమాంష్ని ఎత్తి పందిట్లోకి తీసుకెళ్లి అతని సింహాసనంలో కూర్చోబెట్టారు. నిజంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి పద్ధతిగా జరిగే పెళ్లిని ఎప్పుడు చూడలేదనిపించింది ప్రతి ఒక్కరికి. మన హిందూ సాంప్రదాయంలో ఎలా అయితే అలంకరిస్తారో అలా ఉంది పెళ్లి మండపం. అలంకరణతో పాటు పద్ధతులు కూడా అలాగే జరిపిస్తున్నారు. ఆ మండపం మొత్తం పంతులు గారి మంత్రాలు, ఒకరు కాదు 5గురు కలిపి చదువుతున్న వేద మంత్రోచ్చారణలు జరుపుతున్నారు. అలా మైక్లో మంత్రాలు చదువుతుంటే ఒక పెద్ద గుడిలో పంతులందరూ కలిసి పూజ చేస్తున్నంత ఆధ్యాత్మికమైన ఫీలింగ్ కలిగింది అక్కడున్న వాళ్ళందరికీ. పంతులు గారి చెప్పే ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా శ్రద్ధతో ఇంట్రెస్టింగ్గా వింటూ చేస్తున్నాడు హేమాంష్. ఇక చుట్టుపక్కల అమ్మలక్కలందరూ చీరలు, నగలు చూసుకుంటూ ముచ్చట్లలో మునిగిపోయారు. మరికొందరు పెళ్లిలో జరిగే తతంగాన్ని చూస్తుండిపోయారు. పిల్లలు ఆటలలో మునిగిపోయారు. రాఘవ గారు తన వైపు బంధువులందరినీ ఆహ్వానిస్తున్నాడు. రఘురాంగారు శైలజ కొడుకుతో పాటు కూర్చున్నారు. కిచెన్ వైపు వస్తే ఏ ఒక్క ఐటెం లేదు అనకుండా ఇండియాలో దొరికే ట్రెడిషనల్ నుండి ఫారెన్లో దొరికే ఫాస్ట్ ఫుడ్ వరకు అన్ని ఐటమ్స్ని అరేంజ్ చేయించారు. ఇక ఒక సినిమా షూటింగ్లో ప్రతి ఒక్కటి కవర్ చేస్తున్నాడు ఫోటోగ్రాఫర్. ఇక తన ఫ్రెండ్ కాబట్టి మరింత ఇంట్రెస్ట్తో తను చేసే పనికి 100% న్యాయం చేస్తున్నాడు. పంతులు గారు పెళ్లి కొడుకుతో చేయించాల్సిన తతంగం చేయించి అమ్మాయిని కూడా పందిట్లోకి తీసుకురమ్మనడంతో మన హేమాంషిని చేసుకుంటున్న అమ్మాయి ఎలా ఉంటుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అక్కడున్న వాళ్ళంతా. ఎందుకంటే ఇంత చిన్నప్పుడు పెళ్లి చేస్తున్నారు, అంత చిన్న అమ్మాయి ఎవరా అని. బాబుని ముందుకు కూర్చోబెట్టారు కాబట్టి వెనక్కి తిరిగి చూసే ఛాన్స్ లేదు. పంతులు గారు తనని తీసుకురమ్మని చెప్పినప్పటి నుండి ఎప్పుడెప్పుడు తనని చూస్తానా అన్న ఆశ మరింత పెరుగుతోంది అతనిలో. ఎందుకంటే తను మామూలుగా రెడీ అయితేనే తన అందాన్ని వర్ణించలేం. ఇప్పుడు పెళ్లి కూతురు గెటప్లో ఇంకెంత అందంగా ఉంటుందో అని ఎంత ఊహించుకుంటున్నా ఆమె రూపం స్పష్టంగా కనిపించట్లేదు. నేహా విత్ గ్యాంగ్, శైలజ, అక్క, శాంతం అందరూ కలిసి ఇందుని తీసుకురావడానికి డోర్ ఓపెన్ చేసి లోపలికెళ్ళగానే ఖాళీ రూమ్ దర్శనమిచ్చింది. వచ్చిన వాళ్ళందరిలో కంగారు మొదలైంది, ఒక శాంతానికి తప్ప. రాక్షసంగా మనసులోనే నవ్వుకుంది. ఇంత ఆస్తి సంపాదిస్తే ఏం లాభం, ఒక ఆడపిల్లని కాపాడుకోలేకపోయారు అని మనసులోనే అనుకుంటూ మిగతా వారు ఇందు ఎక్కడా అని అరుస్తూ ఆ రూమ్ అంతా వెతికారు. వాష్రూమ్లో కూడా చూశారు, అక్కడ కూడా కనిపించలేదు. నేహాకైతే ఏడుపు ఒకటే తక్కువ. అసలు వదిన ఎక్కడికి వెళ్ళిపోయింది,
ఈ విషయాన్ని పందిట్లో కూర్చున్న వాళ్ళకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంది. ఈ విషయాన్ని లేట్ చేయకూడదు అని మిగతా వాళ్ళందరినీ తీసుకొని తన తండ్రి దగ్గరికి వెళ్ళింది. ఒకవైపు మంత్రాలు వినిపిస్తుంటే మరోవైపు బాజా భజంత్రీలు స్పష్టంగా చెవులకి ఇంపుగా వినిపిస్తున్నాయి. డాడ్ అని పిలిచింది. ఆ సౌండ్లో వినిపించలేదు. భుజం మీద చేయి వేసి కదిపింది. వెనక్కి తిరిగి ఏంటమ్మా అని అడిగాడు. మీరొకసారి ఇలా రండి అంటుంటే కాస్త సీరియస్ మ్యాటర్ అయ్యుంటుందేమో అని అక్క నుండి పక్కకెళ్ళాడు. చెప్పమ్మా, ఏమైంది? డాడ్, మీరు కంగారు పడకండి. అది నాకు వదిన కనిపించట్లేదు అనగానే ఉన్న చోటనే నిలుక్కుపోయాడు రఘురంగారు. ఇది దొరుకుతుందా? ఎవరు కిడ్నాప్ చేశారో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.